అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మామూలుగా పాలకూరతో తాలింపు అలాగే పప్పు చేసుకుంటూ ఉంటాము, కానీ ఉల్లికారం చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈ కర్రీ చేసినప్పుడు కాస్త ఎక్కువే లాగిచ్చేస్తానండి, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఉల్లి అయితే స్పైసీగా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా చూశాక. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా ఉద్దిపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు అన్నీ యాడ్ చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు వేపుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఒట్టిమిరపకాయలు ఒక 2 వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అన్నీ ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. బాండ్లీలోకి అయితే వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఉల్లిపాయ బాగా మగ్గించుకుందామండి. కాస్త ఇలా మగ్గుతుండగా ఇందులోకి అయితే చింతపండు యాడ్ చేసుకోండి. అవి మగ్గేలోపు మనం ఇక్కడైతే పాలకూరని బాగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇక్కడ ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెవ్వలు అయితే వేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకుందాము. ఇక్కడ పాలకూరని అయితే ఇలా చిన్నగా కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇది 2 కట్టలు తీసుకున్నానండి. ఇప్పుడు అదే బాండ్లీలోకి ఆయిల్ అయితే ఒక 1/2 గరిటె వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్ది కరివేపాకు వేసి ఇందాక మనం తరిగి పెట్టుకున్న పాలకూరని అయితే వేసేసుకుందాము. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా పాలకూరని ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంది. పాలకూర ఫ్లేవరే తెలియదు వాళ్ళకి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్లేట్ వేసేసి ఆకునంతా బాగా మగ్గించుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని చల్లారిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నేనైతే ఇక్కడ కారం యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము, చాలా మెత్తగా పట్టకండి. ఇప్పుడు మన పాలకూర అయితే ఆల్మోస్ట్ ఇలా మెత్తగా అయిపోతుందండి. కొద్దిసేపటికి, ఎక్కువసేపు ఏం పట్టదు. ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయే వరకు కాస్త ఉడికించుకుందాము. ముందుగా మాత్రం సాల్ట్ యాడ్ చేయకండి, ఎందుకంటే వాటర్ ఎక్కువగా వచ్చేస్తాయి ముందుగా సాల్ట్ యాడ్ చేస్తే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారంని అయితే ఇందులోకి అయితే వేసేసుకుందాము. అంతా ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి అయితే తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగైతే కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఇలా మగ్గిచ్చేసుకుంటే ప్లేట్ వేసేసి నూనె అంతా బాగా పైకి తేలుతుంది. మన టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మనమైతే తినేయచ్చు. ఇది బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ కర్రీ అయితే అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది పాలకూర ఉల్లికారం అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.